గత 15 సంవత్సరాల బట్టి నుంచి ఇదే పరిస్థితి. నరకం చూస్తున్నానండి రోడ్లోనే. ఏంటంటే ప్రయాణికులు ఏంటంటే గుప్పిట్లో పెట్టుకుని బండి దోలవలతుంది. గంటన్నర పడుతుంది జటంగా అన్నవరం దోలడానికి. తగిలేసింది కదా, బాడీ లేచిపోయింది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఏలేశ్వరం నుండి అడ్డతీగల రహదారి గుంతలు పూడ్చి తక్షణ మరమ్మతులు చేయాలని కాకినాడ జిల్లా అధికారులకు, ఆర్ఎండ్బి ఇంజనీర్లకు ఆదేశించారు. అలాగే 10.5 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని ఎన్డీబీ నిధులతో చేపడతామని తెలిపి తక్షణమే 16 గంటల్లోనే రోడ్డు పనులు ప్రారంభించారు. ఇటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. జై జనసేన. దాని మీద డిప్యూటీ సీఎం గారు స్పందించిన తీరు ఎలా ఉంది? ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు రియాక్ట్ అయ్యి ఆయన వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. చాలా ఆనందకరంగా ఉంది. ఈ విషయానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మెయిన్గా డిప్యూటీ సీఎం మన జనసేన అధినేత, నేను తిరుగుపాలెం పంచాయతీ జనసేన ఇన్ఛార్జ్, ఆయన స్పందించడం వల్ల నాకు చాలా గర్వకారంగా ఉంది. సోషల్ మీడియాలో చూసి ఆయన స్పందించడం బాగానే ఉందండి. దానివల్ల ప్యాచువల్గా బాగా చేస్తున్నారు కానీ ఇంకా 2 రోజులు పోతే మొత్తం చివరిదాకా అయిపోతుంది. హ్యాపీ పర్లేదు, ముందుగానే పర్లేదు కానీ గోతులు అయిపోతుంది. బాగుంది. గతంలో ప్రయాణం ఎలా ఉండేది? రోడ్లు చాలా ఇబ్బంది ఉండేది. రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటారా? డైలీ చేస్తాం.